నెక్స్ట్ మనకి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక దగ్గర యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. నేను మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. యేసు ప్రభు స్వయంగా అన్న మాట ఏంటి? నా తండ్రి నాకంటే గొప్పవాడు. దానికి ఒక సేవకుడు అని పిలువబడుతున్న ఒక వ్యక్తి యేసుని దేవుడుగా అంగీకరించట్లేదు. యేసు ప్రభు దేవుడు కాదు, దేవుడి కంటే తక్కువ పొజిషన్ ఆయనది అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అట్లా అంటే, యేసు ప్రభే స్వయంగా చెప్పుకున్నాడు కదా, నేను గొప్పను కాదు, నాకంటే గొప్ప ఆయన ఉన్నాడు. మరి ఆయన కంటే గొప్ప ఆయన ఉన్నప్పుడు ఈయనను ఎందుకు మనం ఆరాధించాలి? ఆయనే ఆరాధించాలి కదా అంటాడు ఆయన. యేసు ప్రభు స్వయంగా చెప్పుకున్నాడు, నాకంటే ఇంకో గొప్ప ఆయన ఉన్నాడు. మరి అందరికంటే గొప్పడే కదా మనకు దేవుడు. ఈయనకంటే ఇంకొకరు గొప్ప అంటే ఈయన దేవుడు ఎట్లా అవుతాడు? నేను పొంది ఉన్నాను అంటాడు. అసలు ఒరిజినల్ ఆయన ఉన్నాడు, ఆయన అధికారాన్ని ఇచ్చాడు. నేను అధికారము పొంది తిని అంటాడు. నా తండ్రికి వేరుగా నేను ఏమి చెయ్యలేను అంటే, తండ్రి లేకపోతే ఈయన లైఫే లేదు అసలు. మరి అసలు ఆ మెయిన్ పర్సన్ తండ్రి, మీరు ఆయన పక్కన పెట్టి కుమారుని ఆరాధిస్తున్నారు. అయ్యో, ఇప్పుడు నా తండ్రి నాకంటే గొప్పోడు అన్నాడు. ఓకే, గొప్పోడు అంటే ఫస్ట్ ప్లేస్లో ఒక ఆయన ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో ఒక ఆయన ఉన్నాడు, అంతే కదా. ఇప్పుడు ఇద్దరు ఒకటే అంటే నాకంటే గొప్పోడు ఎవరు? మరి ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు ప్రార్థన చేసింది ఎవరికి? నాకు అధికారం ఇచ్చింది ఎవరు? ఆయన లేకుండా నేనేమి, ఆయనకు వేరుగా అసలు నేనేం చేయలేను. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అంతా ఆయనకే, మొత్తం అధికారం అంతా ఆయనకి. నాకంటే ఆయన గొప్పోడు. మరి అంత చెప్పినాక మరి ఆయన ఆరాధించాలి కదా, ఈయన ఎందుకు ఆరాధిస్తుంది? చెప్పండి. పైన కాదా? పైన కూడా ఆయన ఒరిజినల్ కాదు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు అంటే సెకండ్ లెవెల్ అక్కడ కూడా. సరే, భూమి మీద అంటే మనిషి కాబట్టి మీరు అనుకోవచ్చు. పరలోకంలో కూడా ఆయనది పక్కనే రైట్ హ్యాండ్. ఇప్పుడు ఈయన నా రైట్ హ్యాండ్ అంటున్నాడు అంటే ఈయనకి స్పెషల్ హోదా లేదా? నేనేమంటున్నానంటే ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే ప్లేస్లో ఉన్నాడా? తండ్రి కుడి పార్శ్వం అంటే సెకండ్ లెవెలే కదా, కాదా? ఇప్పుడు ఈయన నా రైట్ హ్యాండ్ అంటున్నాను అనుకోండి, ఇద్దరిట్లో ఎవరు గ్రేటు? నేను గొప్పోడిని, కానీ నా దగ్గర రైట్ హ్యాండ్ లాగా పనిచేసే వ్యక్తి ఈయన అంటే సెకండ్ లెవెలే అది, కదా. ఇప్పుడు మెయిన్ సింహాసనం ఉందండి, ఈయన నా రైట్ హ్యాండ్లో కూర్చుని నా రైట్ హ్యాండ్ అని చెప్తున్నాను. నా రైట్ హ్యాండ్ అని నేను ఎప్పుడైతే చెప్తున్నానో, ఇద్దరిట్లో ఎవరు గ్రేట్ అన్నట్టు, ఎవరు హై పొజిషన్, కాదా? మరి కుడి పార్శ్వం ఎందుకు కూర్చోవాలి? ఆయననే కూర్చోవాలి. ఈయనకు రైట్లో ఎందుకు కూర్చోవాలా? రైట్. సింపుల్ ఆన్సర్ ఏంటి అని అంటే, దైవత్వములో ముగ్గురు ఈక్వల్. ఉదాహరణకు ఇప్పుడు మనమంతా మనుషులం, ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. మనుషులంతా ఒక కేటగిరీ, దేవదూతలు మనకంటే ఎక్కువ. మానవత్వం విషయంకి వచ్చేసరికి మనం అందరం ఒకటే, ఈక్వల్ ఇన్ నేచర్. కానీ మన ఇంట్లో మళ్ళీ అధికారాలు లేవా? భర్త భార్య ఎవరు శిరస్సు? అంటే మీరు భర్త మీకంటే గొప్ప అంటే ఆయన మనిషి కదా? నేచర్ ప్రకారంగా చూస్తే ఇద్దరు ఈక్వల్, భార్య భర్తలు, ఏ తేడా, మనుషులు. కానీ అధికారం దగ్గరకు వచ్చేసరికి, హోదా, బాధ్యతలు వచ్చేసరికి ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. సేమ్ తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఈ ప్లేస్లో ఉన్నారు, గాడ్ అనే ప్లేస్లో ఉన్నారు. ఓకే, దీంట్లో 1, 2, 3 లెవెల్స్లో ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈయన కంటే ఈయన చిన్న కాబట్టి ఈయన దేవుడు కాదా? పొజిషన్లో కుమారుడు అన్ని విషయంలో తండ్రికి, పరిశుద్ధాత్మ అన్ని విషయంలో తండ్రి కుమారునికి.
విధేయతలో ఉంటారు కానీ హోదాలో తండ్రి ముఖ్యమైన పాత్ర వహిస్తాడు కానీ దైవత్వపు లక్షణాలు వచ్చేసరికి పొజిషన్ని చెప్తున్నాడు యేసు ప్రభు. నాకంటే నా తండ్రి గొప్పవాడు. అంటే తండ్రి యొక్క ఆలోచనను బట్టే కుమారుడు పరిశుద్ధాత్మ అందరూ పనిచేస్తూ ఉంటారు. ముగ్గురు దైవత్వంలో ఈక్వల్, కానీ బాధ్యతని పంచుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ తీసుకున్నారు. ఇప్పుడు భర్తది ఒక బాధ్యత, భార్యది ఒక బాధ్యత, కానీ ఇద్దరు మనుషులంగానే మానవత్వంగానే ఇద్దరిని సమానంగా చూస్తాం మనం. అధికారం దగ్గరకు వచ్చేసరికి 1-2 లెవెల్స్ ఎట్లాగైతే కనబడుతున్నాయో త్రిత్వములో కూడా ఈ లెవెల్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ తనదర తాను ఏమీ చేయడు. నేనేమి బోధించానో అవే తీసుకొని బోధిస్తాడు. అంటే కుమారునికి పరిశుద్ధాత్మ 100% విధేయత చూపిస్తుంటాడు. రైట్. ఇంకొకరు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే ఒకరినొకరు గౌరవించుకుంటారు కూడా. కుమారుడు తండ్రిని కనపరుస్తాడు, పరిశుద్ధాత్మ తండ్రిని కుమారుడు కనపరుస్తారు. వీరిద్దరు కలిసి పరిశుద్ధాత్మను కూడా, అంటే వాళ్ళ లోపడున్న ఆ అండర్స్టాండింగ్ అందరికి అర్థం కాదు. అందుకొరకే చెప్తున్నా, దేవుని వాక్యాలు అందరికి అర్థం కాకుండా ఉన్నట్లు అలా రాయబడ్డాయి. ఇది అందరికీ అర్థమయ్యే గ్రంథం. చరిత్ర అర్థం కావచ్చేమో, కానీ అందులో ఉన్న లోతైన సత్యం కొందరికీ అర్థమవుతుంది. అది మీకు మాత్రమే అనుగ్రహించబడింది అన్నాడు శిష్యులను చూసి. సో ఇది అందరికి అనుగ్రహించబడదు. అనవసరంగా మీరు దీన్ని యూట్యూబ్లో వేసేసి మీరు హల్చల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓ నాకు అర్థమైంది, లోకానికి అంతా సత్యమో చెప్తాంటే అలాగ అర్థం కాదు. నువ్వు ఎన్ని చెప్పుకున్నా, వారి హృదయాలు తెరవబడి సత్యాన్ని అన్వేషించి దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న తపన ఉన్న వారికి ఏం చదువు లేకపోయినా అర్థమవుతుంది. వాళ్ళకి పిహెచ్డీలు చేసినా నీ హృదయంలో యేసుని గురించిన ప్రత్యక్షత పొందుకునే స్థితిలో నువ్వు లేకపోతే యేసు అర్థం కాడు, త్రిత్వము అర్థం కాదు. ఇప్పటికీ త్రిత్వం మేధావులను పిలువబడుతున్న వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడ ఏ సామాన్యుడైన పల్లెటూరైనా అర్థమవుతుంది, ఏ విద్య లేని పామరులకు అర్థమవుతుంది, పండితులకు అర్థం కావట్లేదు యేసు దైవత్వం యొక్క విలువ. ఓకే, సో గమనించండి, ఇక్కడ నాకంటే గొప్పవాడు, నేను తండ్రికి వేరుగా ఉండి ఏం చేయాలంటే ఏ పని చేసినా త్రిత్వమై ఉండి ఏక మనసుతో చేస్తారు ఇద్దరు. తండ్రి కుమారునికి వేరుగా పరిశుద్ధాత్మ ఏ పని చెయ్యలేడు. వాళ్ళ డిజైన్ అది, వాళ్ళ ఒరిజినల్ డిజైన్ అది. ముగ్గురు ఏ పని అనుకున్నా త్రిత్వమైన దేవుడు కలిసి చేస్తాడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. మనము మన పోలిక చొప్పున నరుని చేదు. మనము అంటే ముగ్గురు కలిసి ఏకీభవించి ఆ నిర్ణయం తీసుకుంటారు. ప్రతి పనిలో ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రక్షణలో తండ్రి పాత్ర ఒకటి, కుమారుని పాత్ర ఒకటి, పరిశుద్ధాత్మ ఆయన పాత్ర ఈయన చేయడు, ఈయన పాత్ర ఈయన చేయలేడు. ఎవరి పాత్ర వాళ్ళదే. ఇప్పుడు తండ్రి వచ్చి మరొకరికి బలి అవ్వగలడా? నో, ఇంపాసిబుల్ కాదు. కానీ తండ్రి స్థానంలో ఆ బలి అవ్వడానికి యోగ్యుడైన వారు ఎవరు? కుమారుడు. సో అట్లా బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించిన ప్రత్యక్షత కూడా, త్రిత్వం అనే ప్రత్యక్షత కూడా అందరికీ అర్థమయ్యేది కాదు. ఎవరైతే దీన మనసు కలిగి దేవా నీ సత్యం నాకు బయలుపరచు అని దేవుడిని అడిగితే తప్ప, దేవుడు వారి మనోనేతరాలు వెలిగిస్తే తప్ప బైబిల్లో ఉన్న దేవుడు అందరికీ అర్థం కాడు. యేసును గురించిన ఇంకేమైనా ప్రశ్నలు మీకున్నాయా? ఇప్పుడున్న సోషల్ మీడియాను బేస్ చేసుకొని యేసు దైవత్వాన్ని వ్యతిరేకించే విషయాలలో మీకు ఇంకెక్కడైనా అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు ఇంతకుముందుకు చెప్పిన ఆన్సర్, ఆయన మనుషులాగానే అందరిలాగానే తల్లి గర్భమందు జన్మించాడు. కానీ ఆయన జన్మలో ఒక ప్రత్యేకత ఉంది అని మనకు తెలుసు. ఆయన జన్మలో ఏం ప్రత్యేకత? ఆయన మానవులలాగా తల్లిదండ్రుల యొక్క ప్రమేయంతో పుట్టిన కుమారుడు కాదు. పరిశుద్ధాత్మ వలన ఒక అద్భుతమైన రీతిలో తల్లి గర్భమందు అమర్చబడిన వ్యక్తి, అమర్చబడిన ఒక పిండం. ఒక పిండము అది తల్లి గర్భమందు ఎలా పెరుగుతూ పెద్ద అవుతుందో సేమ్ ఆ ప్రాసెస్ మానవుని జీవితంలో ప్రాసెస్ అంతా జరిగింది. బట్ ఆ వ్యక్తి మాత్రము మనుషుల నుండి, మొదటి ఆదాము నుండి వచ్చిన వ్యక్తి మాత్రం కాదు, పరిశుద్ధాత్మ వలన ప్రత్యేకింపబడ్డాడు. సో ఆయన మనిషిగా పుట్టాడు కాబట్టి మనిషిలాగానే బాల్యం నుండి ఆయన ఎదగడం అంతా కూడా ఒక మనిషిలాగానే జరగాల్సిందే. ఎందుకు? ఆయనలోని మానవత్వ పాట ఒకటి ఉంది. దైవత్వంలోకి ఆయనకి పెరిగి పెద్ద కావాల్సిన అవసరం లేదు. కానీ మానవత్వం పార్ట్ సేమ్ మనిషికి ఎలాంటి అనుభవాల గుండా వెళ్ళాలో అలాగే వెళ్ళాడు కూడా. ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతున్నాడు. ఒక మనిషిగా ప్రతిరోజు సహాయం కావాలి మనకు, దేవుని మీద ఆధారపడాలి. అలా ప్రతిరోజు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరుకునేవాడు. దాన్ని ఒక ఆయన యేసుప్రభు భిక్షగాడు అని చెప్పి ప్రకటించాడు. ఆయనకు అర్థం కాలేదు. యేసుప్రభు ఒక మానవుడిగా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎలా అడగాలి, తండ్రి మీద ఎలా ఆధారపడాలో నేర్పించాడు మనకు. మానవుడిగా ఆయనకున్న ఆ భాగములో 100% దేవుని సహాయం ఆయన కావాలి. కాబట్టి ప్రతిరోజు ఒలివ కొండలోకి వెళ్ళి, అరణ్యంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అవును,
మరణముండి రక్షించుట అంటే మరణమే పొందకుండా రక్షించడం కాదు. మరణించిన తరువాత మరలా తిరిగి లేపగలిగిన సర్వోన్నతుడైన తండ్రికి మొరపెడుతున్నాడు. అంటే ఒక మానవుని పాటలో ఓన్లీ మానవుడే ఉంటే ఏమేం చేయాలో అన్నీ యేసుప్రభు చేశాడు. అట్ ద సేమ్ టైం ఆయన దైవత్వాన్ని గురించి వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు బైబిల్లో క్రీస్తు యేసు అను నరుడు అనుంది. ఈ యెహోవా సాక్షులు అదొకటే పట్టుకుంటారు. ఆయన నరుడు 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 నరుడు. ఆయన నరుడే, మేమనట్లేదు, మేము కాదనట్లేదు. ఇస్లాం సహోదరులు అంటే యేసు ప్రభు ప్రవక్త ప్రవక్త. అవును, ప్రవక్త కాదని ఎవరు అన్నారు? యేసు ప్రవక్త అని బైబిల్లో కూడా ఉంది. మాకేం కొత్త కాదు అది. మీకు ఒక పార్టే తెలుసు, నాణ్యానికి ఒక సైడే తెలుసు, ఇంకొక సైడ్ తెలియదు. యేసు ప్రభు యొక్క మానవత్వం ఒక్కటే గుర్తుంది కొంతమందికి, దైవత్వం గురించి అడిగలేదు. కొంతమందికి దైవత్వం ఒకటే తెలుసు, మానవత్వం గురించి తెలియదు. మానవత్వం గురించి ఏదైనా ప్రశ్నలు వచ్చినాయంటే ఇక సమాధానం చెప్పలేరు. అవును కదా, దేవుడై ఉండి ఈ మాత్రం తెలియదా దేవునికి? అవును, దేవుడై ఉండి ఇలా ఎందుకు చేశాడు అంటే వీళ్ళకి రెండు భాగాలు అర్థం కాలేదు. కాబట్టి నిజంగా దేవుడైతే ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం, మీరు ఎందుకు చేశాడు ప్రార్థన? దేవుడు కాదా? ఓకే, అర్థమైందా మీకు కండిషన్? ఒక మనిషిలాగానే మనుషుల దయందును దేవుని దయను అతను వర్ధిల్లుతూ ఉండాలి. వర్ధిల్లుతున్నప్పుడు ఒక మనుషులకు తల్లిదండ్రులకు లోబడుతున్నట్టుగా తన తల్లిదండ్రులకు కూడా అతడు లోబడుచు ఎదుగుచున్నాడు. అంటే తల్లి ఏం చెప్పినా తండ్రి ఏం చెప్పినా దానికి లోబడుతూ ఒక మానవుడిగా, ఒక బాలుడుగా వయసులో నుండి ఒక యవన వయసులోనికి రావడానికి ఏ ప్రాసెస్ గుండా వెళ్ళాలో యాజ్ ఇట్ ఈస్గా యేసు ప్రభు వెళ్ళాడు. ఎందుకంటే ఆయన మనలాగానే రక్త మాంసములు గలవాడుగా పుట్టాడు. అలాగే మన వలనే అన్ని విషయములలో శోధించబడ్డాడు. ఒక మనిషికి పాపం చేయడానికి ఏమేమి శోధనలు వస్తాయో ప్రతి శోధన యేసు ప్రభు ఆ శోధన గుండా వెళ్ళాడు. కానీ ఆయన ఏ పాపమును చేయలేదు. ఆ డిఫరెన్సెస్ ఒకటి గుర్తుపట్టాలి మనం. ఓకే, ఇంకేమున్నాయా క్వశ్చన్స్? అవును, ఇప్పుడు శాసనము ఏ చేసినా ఈ ముగ్గురు కలిసి చేస్తారు. ఒక శాసనం ఇప్పుడు ఈయన ఇచ్చినప్పుడు కుమారుని యొక్క మరణము కూడా ఈ ముగ్గురు చేసినట్టే ఆ కార్యం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి స్టాంప్ వేశారు, వీలునామా. ఓకే, నా తదనంతరం ఈ ఆస్తి అంతా అయ్యా. ఇక్కడ వాళ్ళకి త్రిత్వం అర్థం కాలేదు. మళ్ళా ఇప్పుడు నేనును నా తండ్రియు, నన్ను చూసిన వాడు నా తండ్రిని. యేసు ప్రభు చేస్తే ఎవరు చేసినట్టు? ఇప్పుడు తండ్రి కుమారుడు కూడా చేసేసినట్టే ఆ పని. మీరు వేరు చేయొద్దు మళ్ళీ వాళ్ళని. అక్కడ కుమారుడు చచ్చిపోయాడు, తండ్రి ఏమో చచ్చిపోయాడా అంటే కుమారుడు చనిపోవడమే తండ్రి పరిశుద్ధాత్మ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా అందులో ఉంది. నేను మీకు ఎప్పుడు పెన్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తుందో లేదు. ఇప్పుడు రెడ్ పెన్తో రాస్తున్నాను నేను, రెడ్ పెన్తో రాస్తున్న పెన్ అంతా కదులుతుందా లేదా? ఇప్పుడు ఈ పెన్ రాసినట్టు కాదా? రిఫిల్ ఒకటి రెడ్ వస్తుంది, కావాలంటే గ్రీన్ వస్తుంది, కానీ ఈ పెన్ తోటే కదా రాసింది. సో ఏ రిఫిల్తో నేను రాస్తున్నా పెన్ అంతా ఉపయోగపడుతుంది అందులో. బట్ ఒక్కొక్క రోల్ ఒక్కొక్కటి. ఇంకా ఇప్పుడు ఆ వీలునామా గురించి ఐడియా ఉంది కదా అందరికి? హెబ్రీ పత్రికలో రాయబడిన మాట తెలియదా? అది గుడ్ ఫ్రైడే మెసేజ్. మరి క్రిస్మస్ టైంలో అడుగుతున్నారు సార్. ఓకే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం 16 నుండి. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనానో చెల్లునా. రైట్. సో మరణ శాస్త్రం అంటే ఏంటిదంటే, ఇప్పుడు నా తదనంతరం నా ఆస్తి అంతా ఎవరికి? నా కుమారుడికి అని రాసిచ్చాను వీలునామా. ఇప్పుడు ఈ ఆస్తి అంతా నా కుమారుడు అనుభవించాలంటే ఈ వీలునామా ప్రకారం ఎప్పుడు అనుభవించగలడు? నా తదనంతరం. దాన్నే వీలునామా అంటాం. నా ఆస్తి నా కుమారుడికి రావాలంటే నా తదనంతరం అంటే నేను మరణించిన తర్వాత నా కుమారుడికి, నా పిల్లలకి ఈ ఆస్తి పోవాలి అంట. అంటే మరణశాసనము రాసిన వ్యక్తికి ఏం కావాలి? ఇప్పుడు ఆ వ్యక్తి ఏమని రాశాడు? ఆయనే రాశాడు ఇది. ఇదిగో నా మరణం తర్వాత వీళ్ళందరూ నా ఆస్తికి వారసులు అవుతారు. ఎవరు రాశారు అది? ఆయన రాశాడు. వీళ్ళ ఆస్తిని పొందుకోవాలంటే నా మరణము ద్వారానే వీళ్ళకి ఆస్తి వస్తుంది. మరి ఆ మాట రాసిన వాడు ఈ పిల్లల ఆస్తి స్వాస్థ్యంగా సంపాదించుకోవాలంటే ఏం కావాలినా? మరణించేంత వరకు మరణశాసనం వీళ్ళకి వర్తించదు.
కాబట్టి ఆ రాసిన ఆయనే వచ్చి చావాల్సి వచ్చింది. ఆయన చనిపోయి తిరిగి లేపబడడం ద్వారా మరణ శాసనాన్ని బట్టి ఆ తదనంతరం ఆ ఆస్తిపాస్తులన్నిటినీ పిల్లలకి ఇచ్చేశాడు. పరలోకం ఇప్పుడు మన స్వాస్థ్యం అయిపోయింది. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే ఆయన శాసనం రాశాడు, దాన్ని నెరవేర్చాడు. ఓకే. ఇంకా ఆ! 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 ఓకే. ఇప్పుడు చరిత్రక ఆధారాలు లేకుండా ఎవరు ఎన్ని మాటలు పలికినా అవి గాలి మాటలే. 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు యేసుప్రభు ఎక్కడున్నాడంటే హిమాలయాలకు వచ్చాడని. హిమాలయాలకు వచ్చాడని స్టేట్మెంట్ ఇవ్వగానే సరిపోదు. వచ్చాడనడానికి ఏంటి రుజువు? ఆ పుస్తకం నేను ఒకటి చదివాను. 'జీసస్ ఇన్ హిమాలయస్' అని ఒకాయన రాసాడు బుక్. దాంట్లో ఏముందనంటే ఎట్లా ఆయన ప్రూవ్ చేసింది ఏంటి అనంటే హిమాలయాల దగ్గర ఒక సమాధి ఉందంట. దాని మీద జీసస్ అని రాసిందంట. సూర్యాపేట సమాధుల తోటలో వినయ్ అని పేరు చూడగానే ఇక నాదే అనుకుంటారా? ఆ? యేసు అన్న పేరు ఫస్ట్ శతాబ్దంలో చాలా మంది పెట్టుకున్నారు. అంటే వాడి సమాధికి యేసు అని పెడితే అది యేసే సమాధేనా? అంటే కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. సో ఏదైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా చెప్తున్నారో దేనికి ఆధారాలు లేవు. మీరు చింతించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. యేసుప్రభు 12 నుండి 30 సంవత్సరాల వరకు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ ఒక స్టేట్మెంట్లో దేవుడు రాసేసాడు. ఆయన ఎదుగుచు తల్లిదండ్రులకు విధేయుడగుచు తన తండ్రికి పనిలో వడ్రంగి వాడిగా పని చేస్తూనే సజీ ఇప్పుడు యేసుప్రభు అద్భుతాలు చేస్తుంటే మనుషులందరూ ఏమన్నారు? ఈయన అరే మన కళ్ళ ముందు పుట్టి పెరిగినోడు కాదా, సడన్గా ఈరోజు అద్భుతాలు చేస్తున్నాడు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి చూస్తారా ఆయనని. ఒకవేళ 13 నుండి 30 ఏళ్ల వరకు ఆయన కనబడకుండా సడన్గా వచ్చాడు. ఈయన ఎవరు బాబు, ఎక్కడి నుండి వచ్చాడు? మీరే ఊహించండి. ఒక అబ్బాయి ఊరు నుండి వెళ్ళిపోయాడు. 12 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు. 30 ఏళ్ళ వయసులో వచ్చి సడన్గా వచ్చి ఒక పనులు చేస్తున్నాడు. ఊరోళ్ళు గుర్తుపడతారా వాడిని? ఎవరి పిల్లోడు? కనీసం వివరాలన్నా తెలుసుకున్నాక అప్పుడు నమ్ముతారు. వాళ్ళు ఏమన్నారు? ఈయన మరియా యోసేపుల కుమారుడు కదా, వాళ్ళు ఆయన అక్కజెల్లెలు అన్నదమ్ములందరూ మనకు తెలియదా? అరే మన కళ్ళ ముందు పుట్టి పెరిగినోడు ఏం చేస్తున్నాడు ఇలాంటి అద్భుత కార్యాలు అన్నారంటే అక్కడ అర్థం కావట్లేదా? ఓకే. ఆయన ఆ టైంలో ఎలాంటి పరిచర్య చేయలేదు కనుక దాని వివరాల చరిత్ర బైబిల్ రాయలేదు. అవన్నీ రాస్తే పుస్తకాలు జరిగిపోవు. సో ఏది ఆయన పరిచర్య రోల్ ఉందో అంతవరకే దేవుడు మన కొరకు అందించాలనుకున్నాడు. ఓకే. అంతేగాని ఆయన సైలెంట్గా ఉన్నంత మాత్రాన హిమాలయాలకు వచ్చాట. ఇగో దాని మీద ఎన్ని కథలు రాశారంటే హిమాలయాలకు వచ్చి యోగా నేర్చుకొని, తపస్సు చేసి, మెడిటేషన్ నేర్చుకొని, సమాధిలో 3 రోజులు ఎట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి, అంటే గాలి ఆడకపోయినా అట్లా ఊపిరి బిగబట్టుకుని ఎక్సర్సైజ్ చేసిండంట. యోగా ద్వారా ఆ తపస్సు చేసి చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఆ తపస్సు ద్వారా, ఆ విద్య ద్వారా మరలా తిరిగి లేచి బయటకు వచ్చాడు. ఇక రాసుకోండి, ఇక ఏమని రాసుకోండి ఇక. ఓకే. రైట్. సో మనుషులు అనుకోవచ్చు, ఎన్నని అనుకోవచ్చు, కానీ దానికి ఒక ఆధారం కావాలి. ఆధారం లేని గాలి మాటలకు ప్రతిదానికి మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. రైట్. ఇంకా తెలియదు మరి, బైబిల్ అయితే నాకు అడ్రస్ దొరకలేదు. ఓకే. ఒకటి, డేట్ని గురించిన వాదన మనకు అక్కర్లేదు. యేసుప్రభు పుట్టాడా లేదా అనేది కావాలి. మా తాత వాళ్ళ తాత ఎప్పుడు పుట్టాడో తెలియదు, కాబట్టి మా తాత అసలు పుట్టలేదు అనాలా? అంతే కదా? అంతే అంతే. దానికి ఒక చరిత్ర చెప్తాం, కానీ ఉన్నది చరిత్ర. చరిత్ర లేకుండా ఏం లేదు. కానీ బైబిల్లో దేవుడు డేట్కి ప్రాముఖ్యత ఇవ్వలేదు కనుక మనకెందుకు అంటున్నా నేను. ఆ రోజే అనుకోవడానికి మనకు అవసరం లేదు. ఇప్పుడు సెమీ క్రిస్మస్లు ఎందుకు చేస్తున్నాం? ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మేము క్రిస్మస్ని ఆరాధిస్తామని చెప్పడానికి. మీరు 25 అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సార్ అంటే ఎప్పుడైనా చేస్తాం మేము, మీకు తెలియదు, మీకోసం. సో మనం డేట్కి ఏం ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఓకే. ఏసేపు పుట్టాడు, అది కావాలి మనకు, అది సత్యం. ఆయన జననం యొక్క కారణం తెలుసుకుంటే సరిపోతుంది. తేదీ తెలుసుకొని ప్రయోజనం ఏమీ లేదు. మనకు ఒక డే స్పెషల్ కాదు. ఓకే. అన్యజనులకు ముహూర్తాలు, ఈ డేట్ స్పెషల్, ఇది మంచి ముహూర్తం అనుకోవడానికి మనకేం లేదు. ఆయన వ్యక్తి మనకి ఇంపార్టెంట్, ఆయన చేసిన కార్యం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎవరైనా అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే డేట్ గురించి మాకు ఎలాంటి వాదన లేదు. ఆయన పుట్టాడా లేదా అనేది
ఆయన చారిత్రక పురుషుడా కాదా అనేది కావాలి మాకు. ఓకే, ఇంకా క్రిస్మస్ అంటే ఏంటి, ఏం చేస్తారు? ఆ, ఆరాధించలేదా అపోస్తలు? మరి ఇంకే వాళ్ళు చేసేది ఏంటంటే ఆ, క్యాండిల్ కుట్టేయడం, ఆ, కేక్ కట్ చేయడం, ఆ. అందులో ఆడడం వేరే, అంతేగాని ఆ. ఆరాధన ఎవరైనా చేసేది. మళ్ళా మరి హైదరాబాద్ బిర్యానీ కూడా తినలే. అంటే వాళ్ళ తరంలో లేని ఈ తరంలో మనం కొన్ని చేసుకుంటున్నంత మాత్రాన నష్టం లేదు. విగ్రహారాధనతో కూడినవి ఏవి అంటే మరీ క్యాథలిక్స్ చేసినంత ఘోరంగా కూడా చేయొద్దు. ఓకే, వాళ్ళు ఆ, అంటే యేసు ప్రభు కన్నా ఎక్కువ ఆర్భాటాలకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది తప్పు. అవి అవి తప్పు. ఏవైతే అంటే దేవుని కంటే మించి మనం చేస్తున్న పొరపాటు, అంటే ప్రజలని దేవుని మీద నుండి వేరే వాటి వైపు డైవర్ట్ చేస్తున్నామంటే అది తప్పు. సెలబ్రేషన్ అనేది అవసరమే, సెలబ్రేషన్ అనేది తప్పు కాదు, కానీ సెలబ్రేషన్లో క్రీస్తు మహిమపరచబడకపోతే తప్పు. ఓ అంగులు ఆర్భాటాలకి ఇచ్చి ఇప్పుడు బయట సెమిగా మనకు పెడుతున్నారు, ఏమంటారు దీన్ని, అందరు కలిసి క్రిస్మస్, యునైటెడ్ క్రిస్మస్ చేస్తున్నారు, ఐక్య క్రిస్మస్ చేస్తూ ఉన్నారు. ఓ దాంట్లో ఇక రాజకీయ నాయకులు హడావిడి చూడాలి, వీళ్ళ హడావిడి చూడాలి, అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి 10 నిమిషాలు వాక్యం చెప్పండి సార్. అంటే ఇట్లాంటివి ప్రయోజనం లేదు, ఇలాంటివి ప్రయోజనం లేదు. అంటే క్రీస్తు అట్లయితే అపోస్తలు చేయలేదు. ఓకే, సో మనం ఏ కార్యక్రమం చేస్తున్నాం అంటే దాని వెనక ఒక ఉద్దేశం ఉంది. ఏంటి? కనీసం ఈ పద్ధతిలోనైనా ప్రజలకు యేసు యొక్క జననం గురించిన వార్త అందాలి. అది మెయిన్ కాన్సెప్ట్. అక్కడ మళ్ళీ పాస్టర్లు హైలైట్ కావాలనో, రాజకీయ నాయకులు హైలైట్ కావాలనో, మా చర్చ్ గొప్ప అని చెప్పుకోవడానికో, ఇట్లాంటివి అన్నీ కూడా దానివల్ల ప్రయోజనం లేదు. నీ విజన్ కరెక్ట్గా ఉంటే, నీ పర్పస్ కరెక్ట్గా ఉంటే, ఎంతమంది విమర్శించినా చేసుకుంటూ వెళ్ళిపోండి. నీ దర్శనమే కరెక్ట్ లేదు, ఎందుకోసం చేస్తున్నావో తెలియదు, అలా అనుకున్నప్పుడు వేస్ట్. డబ్బు వృధా అవుతుంది, దేవుని కూడా అవమానం కలుగుతుంది, మహిమ రావడానికి బదులు అవమానం కూడా కలుగుతుంది. ఇంకా త్వరగా అర్థం కాలేదు. ఆ రోజే ఎందుకు చేసుకోవద్దు? ఆ రోజు ఎందుకు చేసుకోవద్దు? మంచి రోజు కాదా? ఏ రోజైనా చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ రోజు హాలిడే ఇచ్చిన గవర్నమెంట్, మనకు ఎందుకు చేసుకోవద్దు? ఆ రోజు హాలిడే ఇచ్చిరా చేసుకోమని, మనకు అందరికి సెలవు ఇచ్చారు, ఎందుకు చేసుకోవద్దు? ఇప్పుడు కొత్త సిద్ధాంతం వచ్చింది, డిసెంబర్ 25 చేయొద్దు, చేస్తే శాపగ్రస్తులు అవుతుంది. అంటే నీకు అర్థం కాలేదు, ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నాం. నేను అంటున్నాను, కనీసం డిసెంబర్ 25 లేకపోతే భారతదేశంలో కనీసం కొద్ది మందికి కూడా యేసు పుట్టిన విషయం కూడా తెలియదు. పెద్ద మనం అందరూ ఇంటికి వెళ్ళి చెప్పొచ్చామా ఎప్పుడైనా? యేసు పుట్టాడన్న వార్తన లోకానికి ఎట్లా తెలిసింది చెప్పండి? అరే డిసెంబర్ 20 ఏంటి ఈరోజు యేసు ప్రభు పుట్టినరోజు అంట. కనీసం ఆ పుణ్యాన్ని అయినా యేసు ప్రభు ఎవరో తెలిసారు. వీళ్ళకి అది కూడా ఇష్టం లేదు కొంతమందికి. అరే నువ్వు ఎట్లాగో చెప్తలేదు, ఏదో ఒక రీతిగా ప్రజలకు తెలుస్తుంది, ఒక రక్షకుడు పుట్టాడట అన్న సత్యమైనా తెలుస్తుంది. అందుకొరకే విమర్శించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది. అంటే ఎవరు ఏం చేసుకున్నా చేసుకునేయండి, దేవునికి మహిమ కలుగుతుందా లేదా దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు పెద్ద పెద్ద వివాదాలు, స్టార్ ఎందుకు పెట్టుకున్నారని ఒకడు, సరే పెట్టుకున్నాడు, దాని గురించి ఎవరికైనా ఏదైనా సందేశం వచ్చి ఆ స్టార్ ఎందుకంటే దానికి ఒక చరిత్ర చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకు ఆ స్టార్ ఎందుకు పెట్టుకున్నారని అలా చెప్పడానికైతే పర్లేదు. కానీ కొన్ని ఊర్లో ఏంటంటే ఎవరిది పెద్ద స్టార్ పెడితే వాళ్ళు గ్రేట్, అంటే పెద్ద వినాయకుని పెట్టిన ఊరు పెద్ద గ్రేట్ అన్నట్టు ఆ టైప్లో చేస్తే తప్పు. ఓ 10 అడుగుల వినాయకుని పెట్టినా అని గొప్పగా చెప్పుకుంటారు, అట్లా 10 అడుగుల స్టార్ని పెట్టినా అని అది పొరపాటు. సో అన్నెసెసరీ, అంటే ఎన్నో 2 రకాలు ఉన్నాయి అభిప్రాయాలు. ఒకరేమో ఒక మంచి ఉద్దేశం, దాని వెనక ఒక ఉద్దేశం పెట్టుకొని ఎట్టి విధము చేతనైనా ప్రజలకు సత్యం అందాలని ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆచారాలుగా మార్చేసి ఇదే ఒక పెద్ద దేవుడు చెప్పిన ఆజ్ఞగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అది పరిస్థితి. చెప్పు, ఈరోజు చేద్దాం వద్దా దేవుని ఆరాధించడానికి? ఇంకేమైనా చేస్తారా? ఓకే, రైట్, అయిపోయిందా? ఇంకేమున్నాయా? బర్త్డే అంటే ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు. ఏం చేస్తాం బర్త్డే అంటే? సరే కేక్ కట్ చేయొద్దంటే వద్దు, కట్ చేయకండి, ఓకే నో ప్రాబ్లం. వాళ్ళకి ఆ కేక్ ఇబ్బంది కదా, షుగర్ పేషెంట్స్ పట్టున్నారు, వద్దు. అసలు కేక్ కటింగ్ ఎందుకు చేస్తాము? ఆ సంతోషంలో అందరూ పాలు, స్వీట్. అప్పట్లో మీకు తెలియదు, కేకులు లేవు,
మీరు కర్ణాటకకి వెళ్తే ఇప్పుడు కూడా ఉంది ఆ ఆచారం. చక్కెర వేస్తారు నోట్లో. నోరు తీపి చేయండి అయ్యా అంటే ఓ సంతోషకరమైన వార్తగా అందరూ నోరు తీపి చేయడం అని అనమాట. ఆ నోరు తీపి చేసే వాళ్ళు డైరెక్ట్ షుగర్ తినే బదులు ఆ షుగర్తో తయారు చేసిన ఓ కేక్ తింటున్నాం అంతే. సరే అది తినడానికి అదృష్టం లేకపోతే వదిలేయండి. అతను వచ్చేది ఎందుకు పోయేది ముందు. యేసు పుట్టాడన్న ఆనందాన్ని ఏదో ఒక రీతిగా ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో ఒకటి చేస్తుంటారు. అది చేయదు ఇది చేయొద్దు అని అంటే సరే నువ్వేం చేయాలో మరి నువ్వు చేయి. నువ్వు చేసిన దానికి ఎన్ని ఆత్మ లక్ష్యం పడ్డాయి చాలా అదే ఫాలో అవుతాం అందరం. నువ్వు చేసేది ఏం లేదు, ఇంకొకరు చేసేది వాళ్ళు ఏదో నువ్వు చేసుకొని. నా నమ్మకం ఏంటంటే అది చేయదు ఇది చేయదు అనడం కన్నా ఎట్లా చేయాలో చేసి చూపి. నువ్వు చేస్తుంటే వాళ్ళకి రాని రిజల్ట్స్ నీకు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నిన్ను వెంబడించే వాళ్ళు వస్తారు. నువ్వు అది చేయదు ఇది చేయదు ఇది చేయదు అది అంటారు, మరి ఏం చేయాలో చెప్పవు. నేరాలించడం, నెపం వాళ్ళ పని. అంతేగాని సరే నువ్వు ఎంత సంపాదించావు నిజంగా. అసలు ఇప్పుడున్న సేవకులు నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. నేను నిన్నటి రోజు మేము అది చెప్పాల్సిన విషయమే. ఆ సేవకుడు మంచోడు కాదు ఈ సేవకుడు మంచోడు కాదు అందరి మీద ఏడుస్తున్నారు. అసలు కరెక్ట్గా కూర్చోబెట్టి నువ్వు ఏం సేవ చేసావా అని అడగాలి. ఎన్ని ఆత్మలు సంపాదించావు, క్రీస్తు కొరకు ఎన్ని అవమానాలు పొందావు, అసలు ఎవరికెవరికి వ్యక్తిగతంగా స్వార్థ చెప్పావు నిలబెట్టి అడగండి ఒకసారి. నిన్నటి రోజు మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ 70 ఇయర్స్ ఉండవు ఒక ఆయనకి, పాస్టర్ ఆయన. భోజనం చేసేటప్పుడు నాతో కలిసి ఆయన పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు. చేసుకుంటూ పాపం ఆయనకి ఒక చెవి వినబడట్లే, గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఆయన గట్టిగా మాట్లాడితే విని సమాధానం చెప్తున్నాడు. సర్లే మనకు ఒక మాట చెప్తే ఆయనకు అర్థం కాకుంటుందని నేను సైలెంట్గా ఏదో సందర్భం వచ్చి మాట్లాడుతుంటే ఆయన సాక్షి ఆయన అక్కడున్న ఒక పాస్టమ్ గారు పరిచయం చేశారు. అయ్యా ఈ ప్రాంతం అంతట్లో ఊరికి వెళ్ళి కాలినడకన వెళ్ళి సువార్త చెప్పిన మొదటి సేవకుడయ్యా ఈయన అని పరిచయం చేసి, మొత్తం అడవి ప్రాంతాలు ట్రైబల్ వాళ్ళు ఉంటారు, అడవి తెగ వాళ్ళు, ఆదివాసులు. వాళ్ళ మధ్యలోనికి ఈయన తెలంగాణ కరీంనగర్ ప్రాంతం నుండి మిషనరీగా వెళ్ళి పరిచయం చేశాడంట 40 ఏళ్ల క్రితం. ఊరికి తిరిగి సేవ చేశాడట. సేవ చేసి ఆయనకు 2-3 అనుభవాలు చెప్పాడు, మీకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్తాను. ఆయన చెప్పిన అనుభవంలో ఒకటి ఏంటంటే చెవు వినబడతలేదు. పాపం వయసు పైబడింది కాబట్టి వెనికిడి సమస్య వచ్చిందేమో అనుకున్నాం, కానీ దానికి ఒక స్టోరీ చెప్పాడు. ఆయన ఒక ఊరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఆయన మీద కంప్లైంట్ చేసి ఆయనని పోలీస్ స్టేషన్కి పంపించారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏంటో నువ్వు చేసేది అని అంటే, ఏది నేను రోజు బైబిల్ చదువు సార్, ఉన్న దేవుని గురించి చెప్తానంటే ఆయన మోకరించి బైబిల్ చదవమని చెప్పినట్టు ముందు బైబిల్ పెట్టుకొని మోకరించినాడు. మోకరించగానే ఆ ఎస్ఐ గట్టిగా చెవు మీద ఒకటి వేసాడు. ఎంత గట్టిగా కొట్టాడు అని అంటే కొట్టగానే మొత్తం ఈ పాట అంతా కూడా కమిలిపోయి చెవులో రక్తం గారిపోయింది. ఎందుకు వచ్చినావు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు, ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు, మతమార్పిడి చేయడానికి వచ్చినావు అని చెప్పేసి బాగా కొట్టాడు. అంత కొట్టేసి లాస్ట్కి వార్నింగ్ ఇచ్చాడట, మళ్ళీ ఇంకోసారి వస్తావా ఈ ప్రాంతానికి అని. ఆ మనిషిని చూస్తుంటే ఎస్ఐని చూస్తుంటే గడగడలాడిపోయే పరిస్థితి ఆ దెబ్బ తిన్నాక. కానీ లోపల ఒక స్వరం వినబడుతుందంట, నాలోనున్నవాడు లోకంలో ఉన్నవానికంటే మెల్ల కష్టపడి లేచి మళ్ళీ వస్తా సార్ అన్నాడు. మళ్ళీ వస్తా మళ్ళీ ప్రకటిస్తా అన్నాడట. సో ఆ రోజు నుండి పాపం చెవి ఇప్పటి వరకు వినబడదు ఆయనకి. 40 ఏళ్ల క్రితం నుండి ఈ రోజు వరకు చెవిటి వాడినే ఉన్నాడు. అయినా స్వార్థ ప్రకటించడం మానలేదు. ఎన్నోసార్లు దెబ్బలు తినాడట. అటువైపు నక్సలైట్స్, ఇటువైపు ఊరు పెద్దలు బైబిల్ని తీసుకొని ఒక ఊరికి వెళ్ళి ఆయన డోలో కొట్టుకుంటూ బైబిల్ తీసుకొని డోలో కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ సువార్త చెప్పడానికి వీధిలో కూర్చుంటే అన్నలు వచ్చేసి డోలోకి తీసుకెళ్ళిపోయి బైబిల్ తీసుకెళ్ళి మొత్తం కాల్చేసి పడేశారు. ఒక ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో ఒక సర్పంచ్ ఆయన మీద బాగా భయంకరమైన తిట్లు తిట్టేసి ఆయన తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అక్కడున్న ఒక ఎస్ఐ ఫస్ట్ ఈయన ద్వారా ఎవరైతే సువార్తను మీరు నమ్ముకున్నారో ఒక్కొక్కరిని పిలిచాడట. పోలీస్ స్టేషన్కి పిలిపించి యేసుప్రభుని నమ్ముకుంటే ఎంత డబ్బులు ఇస్తానన్నాడు ఆయన, ఏం బెనిఫిట్స్ ఇస్తానన్నాడు, ఏం మాయమాటలు చెప్పాడు అని ఒక్కొక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడట. భార్యని సపరేట్గా, భర్తను సపరేట్గా, అలా ఒక్కొక్క ఫ్యామిలీని సపరేట్గా పిలిచి ఎస్ఐ అందరి దగ్గర వివరాలు తీసుకున్నాడు. అన్ని వివరాలు తీసుకున్నాక, సార్ మేమేం బలవంతం చేయలేదు, ఎవరు మమ్మల్ని బలవంతం చేయలేదు, ఏం డబ్బులు చేయలేదు, యేసుప్రభు యొక్క మంచితనాన్ని గొప్పతనం తెలుసుకున్నాం, రక్షింపబడ్డాం, ఆయన మమ్మల్ని బాగు చేశాడని అందరు సాక్ష్యాలు చెప్పారు. అందరు సాక్ష్యాలు విన్నాక మరి మీ గురించి ఆ సర్పంచ్ మీ పాస్టర్ని భయంకరంగా తిట్టాడట కదా, మీ పాస్టర్ని ద్వేషించాడట కదా, మరి మీ పాస్టర్ మంచోడేనా అంటే అందరు చెప్పారట, సార్ ఆయన వచ్చి మా దేశాన్ని మా ఊరిని బాగు చేసిండు సార్ అని చెప్పేసరికి, సరే మరి ఏం చేయమంటారు మీ సర్పంచ్ని, మీ సర్పంచ్ మీ పాస్టర్ మీద చాలా భయంకరంగా మాట్లాడాడు, వ్యతిరేకించాడు,
ఇక్కడ సేవ చేయొద్దని ఆటంకపరచడానికి ప్రయత్నం చేశాడు. మీరు ఏం చేయమంటారు మరి మీ సర్పంచ్ని అన్నారు. ఏం చేయదు సార్, ఆయనకు తెలియక అన్నాడు లేండి, వదిలేండి సార్ అన్నాడు. ప- బ- అడవి మనుషులు వాళ్ళు, మోటు మనుషులు. ఏం చేయకండి సార్, ఆయన ఏం తెలియదు, వదిలేండి అన్నారు. అందరూ అదే మాట అన్నారట. తర్వాత పాస్టర్ని పిలిపించాడు. ఏమయ్యా మరి ఏం చేస్తున్నావు ఇదంటే ఉన్నదంతా చెప్పాడు, ఇట్లా ఏమేమి పరిచయం చేస్తున్నాడు. మరి నీ మీద ఆయన అన్ని కంప్లైంట్ పెట్టాడు, చాలా ద్వేషంతో మాట్లాడాడు, ఇంత బూతులు తిట్టాడు కదా, నేను ఏం చేయమంటావు ఆయనని. ఆయన కూడా అదే మాట అన్నాడు. తెలియదు సార్, తెలియక అన్నాడు, ఏం కాదు వదిలేండి. నేను పంపించేసి సర్పంచ్ని పిలిచాడు. ఏంటయ్యా నీ ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళు ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు సార్. చేయని ఏమైంది, నీకేం బాధ అంటే, అందరం మారిపోతున్నారు సార్. మారిపోయి ఏమైంది నీకు. వాళ్ళందరూ మంచి సాక్ష్యం చెప్పకపోతే ఈరోజు నీ పని అయిపోయేది అన్నాడు. వాళ్ళందరూ మంచోళ్ళే, ఇంత మంచి మంచోళ్ళని వాళ్ళని తిట్టి నువ్వు వాళ్ళని వెలగొడతానంటావు అని చెప్పేసి సర్పంచ్ని వాళ్ళందరి ముందు వార్నింగ్ ఇచ్చి, ఇంకొకసారి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు నువ్వు, వాళ్ళు ఇదే ఊర్లో ఉంటారు, ఇదే ఊర్లో సేవ చేస్తారని నేను పంపించేశాడు. కొద్ది రోజులకే ఆయన ఫుల్గా దాకి బైక్ నడిపించుకుంటూ వెళ్ళి చెట్టుకు గుద్దేసి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. 2 చేతులు అటొక కర్ర ఇటొక కర్ర పెట్టుకొని, అయ్యో తినడానికి ₹1 సార్ అని అడుక్కునే స్థితికి వెళ్ళిపోయి చచ్చిపోయాడు సర్పంచ్ గారు. ఈ సువార్థకుడు ఇంకా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో ఇప్పటికి కూడా ఈ రోజు కూడా అదే సమస్య. నిన్నటి రోజు మేము పోయిన ముందు వారం గురించి ఆయన చెప్పాడు. ఒక ఊర్లో యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు 20 మందిని 25 మందినో ఊరు నుండి వెలివేశారు. ఊరు నుండి వెలివేస్తే వాళ్ళకి ఎక్కడ పోవాలో తెలియక ఈ పాస్టర్ గారి ఇంట్లో 25 మంది 10 రోజులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఊరు నుండి బయటికి వెలివేశారు. వాళ్ళందరినీ 10 రోజులు ఇలా పెంచి పోషించుకొని ఆ తర్వాత అక్కడున్న పాస్టర్స్ అందరు కలిసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు మాట్లాడి జరిగిన వివరాలను తెలిసి మళ్ళీ వాళ్ళ ఊరికి పంపించేసి వచ్చారు. అంటే ఇప్పటికి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సమస్యలలో ఇన్నిసార్లు వెలివేయబడి, ఇంకొక సంఘటన చెప్పాడు, అసలు అది మర్చిపోయిన సంఘటన. ఒక ఊరికి వెళ్ళి పాట పాడుతూ ఉన్నాడు, సెంటర్లోకి వెళ్ళి పాట పాడుతున్నాడు, సువార్త పాట పాడుతూ ఉన్నాడు యేసు ప్రభు గురించి చెప్పడానికి. చెప్తూ ఉంటే ఆ ఊరి పెద్ద ఆయన వచ్చాడు. అదంతా ట్రైబల్ అంటే అడవి ఆదివాసులు. ఆ ఆదివాసులకు పటేల్ ఒక గురువు ఉంటాడు, వాళ్ళ ఊరు పెద్ద ఉంటాడు. ఆయన వచ్చి చాలా కోపంతో వచ్చి, ఎందుకు ఏం పాడుతున్నావు, ఎందుకు ఏం చెప్తున్నావు అని అంటే, ఇట్లా యేసు ప్రభు గురించి చెప్తున్నా సార్, యేసు ప్రభు మంచి దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు అని యేసు ప్రభు గురించి ఆయనకు తెలిసి. ఆయన ఏం చదువుకోలేదు, మోటు భాష తెలుగు మాట్లాడుతున్నా. మీకు తెలుగు అంటే తెలంగాణ నుండి వచ్చాడు కాబట్టి తెలుగు కూడా మాట్లాడుతాడు, కానీ ఆ తెలుగు కూడా మన మామూలు భాష ఉండదు. సో ఆయనని సువార్త చెప్తుంటే అడ్డుకొని, యేసు ప్రభు అంత గొప్పోడా అంటే, అవును సార్ అంత గొప్పోడు, చచ్చిన వాళ్ళని కూడా లేపాడు. అవునా, అయితే ఇక్కడ రా అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ 60 ఏళ్ళ వయసున్న ఒక వ్యక్తి పక్షవాతం వచ్చి పడుకున్నాడు. యేసుప్రభు గొప్పడు అన్నావు కదా, చచ్చిన వాళ్ళు లేపుతాడు అన్నాడు కదా, మరి ఆయనని బాగు చేయి, అప్పుడు నమ్ముకుంటాం మేము యేసుప్రభు. ఆయన లేపు, అప్పుడు నమ్ముతాం మేము అనగానే, సార్ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో దేవుడు ఇలా నాకు మత్తయి సువార్త వద్దు, అదొద్దు, నాకు ఫస్ట్ ఆయన లేపు, ఆయన లేపు, ఇప్పుడు నువ్వు గొప్ప దేవుడు అన్నావు కదా, ఆయన లేపు. ఈయనకేం తెలియదు. ఈయన గట్టిగా అరుస్తునేసరికి మొత్తం ఊరంతా పోగైపోయారట. అందరూ ఈయనని రౌండప్ చేసేసారు. అందరూ ఊరంతా ఒక 20-30 మంది రౌండప్ చేసేసి, ఇప్పుడు నువ్వు బాగు చేస్తావా లేదా, బాగు చేసేదాకా పోదు నువ్వు, యేసుప్రభు గొప్ప దేవుడు అన్నావు కదా, ఇప్పుడు చేయి కార్యం. మీరైతే ఏం చేస్తారు, నేనైతే ఏం చేస్తాను. నువ్వు చేసేదాకా వెళ్ళడానికి పర్మిషన్ లేదు నీకు అని మొత్తం రౌండప్ చేసేసారు. ఏం చేయలేని పరిస్థితి. లోపల నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. నూనె సీసేదమ్మను నూనె తీసుకురండి అన్నాడు. ఓ టక్కడక్క పరిగెత్తుకుని వెళ్ళి కొబ్బరి నూనె తీసుకొచ్చారు. వాళ్ళు ఇక రియల్గా నన్ను ఒక మాంత్రికుడు లెవెల్, బాబా లెవెల్ ఊహించుకుంటున్నారు. ఈయన ఏం చెప్తా చేస్తున్నారట. వెళ్ళి నూనె తీసుకురండి అన్నాడు. నూనె తీసుకొచ్చారట. అందరు రౌండ్గా కూర్చున్నాడు. ఆ పేషెంట్కి రౌండ్ కూర్చోబెట్టాడట. అందరు రౌండ్గా కూర్చున్నారు. ఏం చెప్తా చేస్తున్నారు. అందరూ కూర్చోగానే ఇక ఏం చేయాలో తెలియక పాట ఎత్తుకున్నాడట. ఒక పాట పాడుతూ కొట్టండి, చప్పట్లు కొట్టండి అని అన్నాడు. అందరు చప్పట్లు కొడుతూ ఉన్నారు. గట్టి కొట్టండి అని చెప్పేసి పాట పాడుతున్నాడు, గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు. పాట పాడుతున్నాడు, అది వచ్చింది ఆయనకి అదే. అందరూ పాట పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో మెల్లగా ఆయన కూడా చేయితో గట్టి కొట్టు అన్నాడు. అనగానే చేతులు లేచిపోయి టక్కటక్క కొడుతున్నాడు చప్పట్లు. అప్పటి వరకు లేవని చెయ్యి చప్పట్లు కొడుతున్నాడు. యేసునామం లేచి నిలబడనగానే ఆ పక్షవాయు కలిగిన వాడు లేచి అందరి ముందు నడిచాడు.
ఆ ఊరు రక్షింపబడ్డారు ఇప్పుడు. ఒక ఊర్లో ఎస్ఐ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి యేసుప్రభు దగ్గరకు వచ్చి గురించి చెప్పినవా జైలు పంపించేస్తాను నేను. నేను శిక్షకు అప్పగిస్తే జైలు పంపించేస్తానని. మనుషులు అనిపించారు త్వరగా పంపించయ్యా. ఎందుకంటే ఈయనకు ఎప్పుడో ఒక ఆశ ఉందట. ఈయన తెలుగు రాష్ట్రం నుండి అక్కడికెళ్ళాడు గదా! 85% హిందీ వస్తది. ఇంకా 15% హిందీ రాదు. ఒకవేళ జైల్‌లో ఏస్తే అది ఛత్తీస్‌గఢ్ ఆ జైల్‌లో ఏస్తారు. ఆ జైల్‌లో ఏస్తే అందరూ హిందీ వచ్చినోళ్ళే ఉంటారు కాబట్టి, ఆ 15% హిందీ గూడా వస్తది సార్ నాకు. నన్ను పంపియండి సార్ అన్నాడు. అంటే అంత అమాయకత్వము, కానీ దేవుని గురించిన భారం. ఇలాంటోళ్ళు మనకు బయట ఎక్కడ కనబడరు. దెబ్బలు తిని, రక్తాలు గారి, ప్రాణం పోవునంతగా కష్టపడి ఈరోజు అక్కడ సెమీ క్రిస్మస్ నిన్న కార్యక్రమం జరిగింది. ఎంతమంది పాస్టర్స్ అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా ఈయన తిరిగి సేవ చేసి సంపాదించిన ఆత్మలని ఇప్పుడు కావలి కాస్తున్నారు వాళ్ళు. ఒక్కడు ఊరూరికి తిరిగి సేవ చేశాడు. ఆయన అంటున్నాడు, నేను ఈ ఊర్లలో అడుగు పెట్టని గ్రామం లేదు. ఇంత సేవ పెట్టుకొని ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా అంటే, ఏ పాస్టర్ నువ్వు అట్లా పోయి అట్లా పరిచర్య చేయి, నాలాగా చేయండి నన్ను. నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి ఆ మాట అనాలి గానీ, నువ్వు యేసుప్రభుని పోలి నడవట్లేదు, నువ్వు నడవట్లేదు అంటే ఎవరు నడుస్తున్నారు మరి? నడిచేటోన్ని చూపియండి. ఓకే. ఇట్లా అద్భుతమైన సేవ చేస్తూ, జీవితాలను సంపాదిస్తూ, ఆత్మలు సంపాదిస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. వాళ్ళలాగా మనం చేయడం నేర్చుకోవాలి. అంతేగాని ఏం చేయకుండా నీ తప్పు, నీ తప్పు, నీ తప్పు అనుకుని కూర్చున్నావనంటే అందరికంటే పెద్ద తప్పు నువ్వే చేస్తున్నట్టు. తప్పులెన్నువాడు అది కథ. ఓకే. సో, దయచేసి విమర్శల జోలికెళ్ళకండి. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. అనుకునేటోడు అనుకోనియండి. నువ్వు చేస్తున్న పని దేవుని పని అని నీకు నమ్మకం ఏర్పడితే దాని ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఆత్మలు సంపాదించబడుతున్నాయా? చేసుకుంటూ వెళ్ళిపోండి. క్రిటిసిజం లైట్ తీసుకోండి. నువ్వు ఏది చేసినా ఒక కథ తెలుసు కదా మీకు. గాడిద కథ తెలుసా? హ్మ్. గాడిద కథ అంటే ఎన్నో గాడిద కథలున్నాయి. అదే ఒక తండ్రి కొడుకు గాడిదని తీసుకొని వెళ్తారు కథ. ఆ! తెలుసా? ఒక తండ్రి కొడుకు ఒక గాడిదని తీసుకొని వెళ్తున్నారట. ఇద్దరు నడుచుకుంటూ గాడిదని తీసుకొని వెళ్తుంటే ఊర్లో ఎవరు అన్నారట, "ఏమయ్య బుద్ధుందా? గాడిద పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నారేందయ్య?" ఆహా! అవునా? అని చెప్పేసి ఇద్దరు కలిసి గాడిదెక్కి కూర్చొని పోతారు. అవును కదా! గాడిద ఉన్నాక మనం నడుచుకుంటూ పోవడం ఏంది? ఇద్దరు కూర్చున్నారట. మళ్ళా చూస్తున్న వాళ్ళని, "ఏమయ్య బుద్ధుందా? ఇద్దరు మనుషులు చెట్టంత మనుషులున్నారు. ఒక్క గాడిద మీద ఇద్దరు కూర్చుంటారా?" అంటే అయ్యో! ఇద్దరం కూర్చున్నాం అని చెప్పేసి తండ్రి దిగి కుమారుడిని కూర్చోబెట్టి కొంచెం ముందుకు వెళ్తుంటే ఎవరో పిల్లోడిని తిట్టారట. "మీ తండ్రిని నడిపిస్తూ నువ్వు గాడిద మీద కూర్చుంటావా? ఆ! ముసలాయనని నడిపించి నువ్వు వయసున కూర్చుంటావా?" అన్నాడు. సరే అని చెప్పి ఆయన దిగి ఈయనను కూర్చోబెడితే సో, ఏమి చేసినా ప్రజలకి ఇబ్బందే. కాబట్టి నీకు వాక్యం ఏం తెలుసో, దేవుని ఆత్మ ఏం నడిపింపు నీకుందో దాన్ని చేసుకుంటూ వెళ్ళు. ఆత్మను సంపాదించు. ఏం చేసినా అన్నిటికంటే మించి నువ్వు ఒక ఆత్మను సంపాదిస్తే నువ్వు గ్రేట్. అది చేయకుండా నువ్వు ఏం చేసినా నేను పెద్ద మీటింగ్ చేసినా, నేను మినిస్టర్‌ని కలిసినా, నేను సీఎం దగ్గరికి పోయొచ్చినా ఎన్నన్నా చెప్పుకో. నువ్వు ఒక ఆత్మ సంపాదించినావా అని అడుగుతా. నువ్వు ఎవరికి సువార్త చెప్పావు? ఎవరు నీ ద్వారా రక్షింపబడ్డారు? నువ్వే గొప్ప సేవకుడివి. ఆ పని చేయకుండా మీరు ఇంకేం చేసినా గొప్ప సేవకులే కాదు.